వెల్కమ్ టు మోజెస్ పెట్లోజు ఛానల్. దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేను చాలా బాగున్నా. చాలా ఆదరిస్తున్నారు మన ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్. అట్ ప్రజెంట్ మనమైతే ఉప్పల్ ఏరియాలో ఉన్నాం. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు పని జరుగుతుందా లేదా అనే దాని గురించి ఈ వీడియో. లెఫ్ట్ సైడ్ బస్సులు లోపలికి వెళ్తున్నాయి కదా, అది ఉప్పల్ బస్ స్టాప్ అనమాట. ఇదిగోండి, అది పిల్లర్ నెంబర్ 6 అండ్ ఇది వచ్చేసి పిల్లర్ నెంబర్ 5. ఇది రీసెంట్గానే దీన్ని ప్లేస్ చేసినారనమాట పిల్లర్ నెంబర్ 5 మీద. అండ్ ఇక్కడ ఇవన్నీ ఐరన్ రాడ్స్ అయితే ఉన్నాయి. ఇది ప్లేస్ చేస్తున్నారు. బహుశా పిల్లర్ నెంబర్ 6 పిల్లర్ నెంబర్ 5 మధ్యలో వర్క్ జరుగుతుండొచ్చు. ఈ ప్లేస్మెంట్ దాని కొరకేనేమో అని అనుకుంటున్నా. ఎగ్జాక్ట్లీ నాకైతే దాని గురించి అంత ఐడియా లేదు, బట్ నాకు అనిపించింది, నేను మీకు చెప్తున్నా. మీకు ఏమైనా క్లారిటీ ఉంటే కొంచెం నాకు కూడా తెలియజేయండి. కొంచెం రోడ్ దాటాలి పీస్ఫుల్గా, ప్రశాంతంగా చూసి. ఎస్, మనం రోడ్ దాటినాము. డీటెయిల్గా చూపించే ప్రయత్నం చేస్తా. విజువల్లో చూస్తారు కదా, ఇది శ్రీకృష్ణ థియేటర్. ఒకప్పుడు ఇదిగోండి, ఏదైతే ఉందో మారుతి సుజుకి అని షోరూంలో శ్రీనివాస థియేటర్ ఉందన్నమాట. ఇందులో మీరు చూసిన ఫస్ట్ సినిమా ఏందో కమెంట్ చేయండి. ఇదిగోండి పిల్లర్ నెంబర్ 5 అండ్ మధ్యలో ఇక్కడ పిల్లర్ నెంబర్ 4 వస్తుంది అనుకుంటున్నా. ఈ గ్యాప్లో ఇంకొక పిల్లర్ పడుతుంది. అండ్ ఇక్కడ కూడా డీటెయిల్గా మెన్షన్ చేసినారు, గో స్లో, ఫ్లైఓవర్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, దయచేసి ట్రాఫిక్ పోలీసులకు సహకరించండి అని. అండ్ చూస్తున్నారు కదా, పని అయితే జరుగుతున్నది. నాకు తెలిసి మధ్యలో ఇక్కడ ఏదో ఒక ప్లేస్లో ఒక పిల్లర్ వస్తుంది. అది 4, ఇది 3, దాని పక్కన 2, దాని పక్కన ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయి ఉన్నది 1 అనుకుంటున్నా. ఎగ్జాక్ట్లీ నాకు కూడా ఇంకా అర్థం కావట్లేదు, బట్ నా అజంప్షన్ అనుకోండి. అది ఇక్కడ వర్క్ అయితే జరుగుతున్నది. దీని తర్వాత ఏవైతే పిల్లర్లు మీకు ఇంకా లాంగ్లో వైట్ కలర్లో కనబడుతున్నాయో, ఆ పిల్లర్లు వచ్చేసి దేని గురించి అంటే అది ఉప్పల్ జంక్షన్ ఫ్లైఓవర్ గురించి అనమాట. ఉప్పల్ జంక్షన్ ఫ్లైఓవర్ ఏంటిది అని మీరు కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ దాటంగానే ఉప్పల్ గాంధీ బొమ్మ దగ్గరలో నుంచి ఉప్పల్ ఎక్స్ రోడ్ దాటి రామంతపూర్ వైపు ఒక ఫ్లైఓవర్ వెళ్తుంది అనమాట. అదే ఉప్పల్ జంక్షన్ ఫ్లైఓవర్. దాని గురించి కూడా ఇంకొక డీటెయిల్ వీడియో చేసే ప్రయత్నం చేస్తా. ఇది మ్యాటరు. ఉప్పల్లో పనులు అయితే జరుగుతున్నది. నారపల్లి నుండి మేడిపల్లి వరకు కూడా రీసెంట్గా ఒక వీడియో మనం చేయడం జరిగింది. మీరు అందరు దాన్ని చూసినారు. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక ఫ్రేమ్లో చూసినారు కదా, అక్కడంతా అదైతే బేస్మెంట్ ఏదైతే ఉందో అండర్ గ్రౌండ్లో ఆ వర్క్ జరుగుతుంది. ఆల్రెడీ ఈ పిల్లర్కి అయితే వర్క్ ఫినిష్ అయిపోయింది. ఐరన్ ఈ ఫ్రేమింగ్ అంతా చేసినారు. అండ్ అదైతే మొత్తం బాక్సెస్ అంతా ఫిట్ చేసేసినారు. నెక్స్ట్ దాంట్లో కాంక్రీట్ ఏదైతే సిమెంట్ ఏదైతే వేస్తారో అది కూడా వేసినట్టే నాకు అనిపిస్తుంది. కొన్ని రోజులు అయితే తీస్తారు కావచ్చు. ఆ పిల్లర్ కూడా ఫినిష్ అయిపోతుంది. కొంచెం లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎస్, వచ్చేసినాం మనం. ఇదన్నమాట మ్యాటరు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించి రెగ్యులర్గా మనం వీడియోలు చేస్తూనే ఉన్నాం, మీరు చూస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. డేట్ వచ్చేసి ఫోకస్ అవుతలేదు, ఒక నిమిషం. 10th నవంబర్ 2025వ సంవత్సరం. ఆ పిల్లర్లు వచ్చేసి ఉప్పల్ జంక్షన్ ఫ్లైఓవర్ గురించి ఆల్రెడీ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. అండ్ డీటెయిల్గా దాని గురించి కూడా ఇంకొక వీడియో తీస్తా త్వరలోనే. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే మనం ఉప్పల్, ఫిర్జాదిగూడ, ఉప్పల్ డిపో, మేడిపల్లి, నారపల్లి వస్తుంది. ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతే నెక్స్ట్ ఉప్పల్ ఎక్స్ రోడ్ వస్తుంది. ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి మనం అటు నాగోల్ వెళ్ళొచ్చు. లెఫ్ట్ సైడ్ వెళ్తే, రైట్ సైడ్ వెళ్తే మనము అప్సిగూడ, తార్నాక సైడ్ వెళ్ళొచ్చు.